ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ మరొకసారి ఆహ్వానిస్తూ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు మీ కుటుంబాలు ఎలా ఉన్నారు? మీ పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి? ఈ నూతన నెలలో ప్రవేశిస్తూ మీ ఎదుట ఉన్న ఛాలెంజెస్ గురించి ఆలోచిస్తూ, నేను చేయగలనా, నేను ముందుకు వెళ్ళలేను, ఈ నెల ఏ విధంగా ఉంటుందో, నేనేం చేయగలుగుతానో, హోప్స్ అన్నీ కోల్పోయినాని ఒకవేళ నిరాశలో నీవు ఉన్నావేమో, భయపడొద్దు. దేవుడు గతించిన దినములన్నీ నీతో ఉండి నేను ఏ విధంగా నడిపించారో అదేవిధంగా ఈ నూతన నెలలో కూడా నేను నడిపించబోతున్నారు. ఆయన నీ భారం ఏదైనప్పటికీ కూడా దేవుని చేతులకు అప్పగించి ఈ నెల ప్రారంభిస్తున్నానయ్యా, మీరేం చేస్తారో మొదటిగా నన్ను పూర్తిగా నీ స్వాధీనం చేసుకోనండి, నా పరిస్థితులన్నీ నీ స్వాధీనం చేసుకోనండి అని పూర్తిగా నీ చేతుల్లో ఒదిగిపోయి ఈ నూతన నెలను ప్రారంభిద్దాం. ఈ వాగ్దానాన్ని మీరు వింటూ ఉండగానే దేవుని శక్తిని మీరు చూడబోతున్నారు. ఆయన శక్తి కలిగిన కార్యములో మీ జీవితంలో జరుగునుగాక. అంతేకాకుండా మీకు ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పక నాకు తెలియచేయండి. మీరు కామెంట్లో నాకు తెలియజేస్తున్న ప్రతి సమస్యను గురించి మేము భారం కలిగి ప్రార్థిస్తున్నాం. మీరు ఎంతగా ప్రార్థిస్తారో అంత త్వరగా మీ జీవితంలో కార్యములు చూడబోతున్నారు. ఈ నూతన నెలంతా దేవుడు మీకు మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. ఈరోజు ప్రభు మనకిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం, శక్తి చేతనైనను బలము చేతనైనను కాక నా ఆత్మచేతనేది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చెను. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీరు జరుగునని అనుకునని కార్యములన్నీ నా శక్తి చేత జరిగించబోతున్నానని ఎవరు మాట్లాడుతున్నారంటే సైన్యములకు అధిపత్యగు యెహోవా. మనుషులకు కూడా శక్తి ఉంది, బలము ఉంది. మనుషులు కూడా అనేక కార్యములు వారి జ్ఞానం ద్వారా చేయగలుగుతారు. కానీ వారి శక్తికి మించిన కార్యములు, వారి బలమునకు మించిపోయిన సమస్యలు అనేకమైన వారి జీవితంలో ఎదురైనప్పుడు అవి వారికి చేతకాని పరిస్థితుల్లో, కొన్నిసార్లు చీకటి శక్తులు నీపై వేస్తున్న అగ్ని బాణములను, అవి మీ జీవితంలో కలిగిస్తున్న అలజడిని ఎదుర్కొనే శక్తి మీకు ఉండకపోవచ్చు. అయితే నీవు ఓడిపోవాల్సిన అవసరం లేదు. నేను చెయ్యలేను, నేను గెలవలేను, నాకు శక్తి లేదని నువ్వు అనుకోవాల్సిన అవసరం లేదు. నాకు అసాధ్యమని నువ్వు చేతులెత్తేయాల్సిన అవసరం లేదు. ఆయన శక్తిని నువ్వు ఆశ్రయించినప్పుడు నీ బలము చేత నువ్వు చేయలేని కార్యములు, నీ శక్తి చేత నువ్వు చేయలేని కార్యములు, నీ ధనము చేత నువ్వు చేయలేని కార్యములు దేవుడు తన శక్తి చేత నీ జీవితంలో నీ చేత చేయించబోతున్నాడు. చూడండి, అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయములో 8వ వచనం మనం చదివితే, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమందంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని యేసుప్రభువు తన శిష్యులతో చెప్తున్నారు. మేము బలహీనులము, మేము శక్తిహీనులము, మేమేమీ చేయలేము అని మీరు ఎంత మాత్రం దిగులు పడకండి. నా శక్తి కొరకు మీరు కనిపెట్టండి, నా సన్నిధిలో మీరు కనిపెట్టండి. మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటారు. ఆ శక్తి మీ జీవితంలో అద్భుతాలు చేస్తుంది. బూదిగంతముల వరకు కూడా నాకు సాక్షులుగా ఉంటారని. మనం ఒకవేళ శక్తిహీనమే కావచ్చు, కానీ దేవుని శక్తిని మనం ఆశ్రయించినప్పుడు ఆయన తన శక్తినిచ్చి నిన్ను సజీవ సాక్షిగా నిలబెట్టబోతున్నాడు. ఇంతవరకు నీవు అనుకుంటున్నావు, నేను సాక్ష్యం చెప్పడానికి ఏముంది, నా జీవితంలో ఏ కార్యం జరిగిందని నేను సాక్షిగా నిలబడతానని. అయితే ఇంతవరకు నీ శక్తి మీద ఆధారపడ్డావు, నీవు ప్రయత్నించావు. కానీ ఇప్పుడు దేవుని శక్తి మీద ఆధారపడు. పరిశుద్ధాత్మ శక్తి కొరకు నువ్వు కనిపెట్టు. అప్పుడు నీ శక్తి చేత నువ్వు చేయలేని కార్యములు, అద్భుతకరమైన కార్యములు జీవితంలో చూస్తావు. లాజరు చనిపోయినప్పుడు యేసుప్రభువు లాజరు యొక్క సమాధి దగ్గరకు వెళ్ళి సమాధి మీద రాయిని తొలగించండి అని చెప్పినప్పుడు లాజరు సహోదరులు అంటున్నారు, అయ్యా లాజరు చనిపోయి 4 రోజులైంది, కంపు కొడుతున్నాడు, కుళ్ళిపోయాడయ్యా,
వాసన కొడుతున్నాడయ్యా, వద్దయ్యా అని చెప్తున్నారు. వారి యొక్క అవిశ్వాసాన్ని చూసిన ప్రభువు చెప్తున్నారు, యోహాను సువార్త 11వ అధ్యాయము 40వ వచనంలో, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ చూతువని నేను నీతో చెప్పలేదా అని ఆమెతో అనెను. నీవు నమ్ముతున్నావా? నీవు నమ్మితే దేవుని శక్తి చూస్తావు, ఆయన మహిమ చూస్తావు. ఎందుకు అవిశ్వాసపడుతున్నావు అని వారితో చెప్పి, తండ్రి నీవు నా మనవి వినినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానని చెప్పి లాజరు బయటకు రమ్మని బిగ్గరగా ఆయన చెప్పినప్పుడు లాజరు సజీవుడుగా వచ్చాడు బయటికి. అవును, నమ్మితే దేవుని మహిమను చూడబోతున్నారు ఈరోజు. నీ నమ్మిక నీకు శక్తినిస్తుంది. ఆయన శక్తి నీలో వచ్చినప్పుడు, ఆయన శక్తి నువ్వు పొందుకున్నప్పుడు శక్తి కలిగిన కార్యములు నువ్వు చూస్తావు. ఈరోజు ఈ మాటలు వింటున్న మీలో ఎంతమంది మార్తలు ఉన్నారు, ఎంతమంది అవిశ్వాసంతో ఉన్నారు? నువ్వు చేయగలవా తండ్రి? చనిపోయి 4 రోజులైంది, కుళ్ళిపోయిన వ్యక్తిని నువ్వు లేపగలుగుతావయ్యా అని ఒకవేళ అవిశ్వాసం మీరు కలిగి ఉన్నారా? అయ్యా, నాలో ఉన్న ఈ అవిశ్వాసాన్ని తొలగించండి. విశ్వాసము నాకు శక్తినిస్తుంది. నా నమ్మిక ద్వారా మహిమ కలిగిన కార్యములు నా జీవితంలో నేను చూస్తానని నీ వాక్యం సెలవిస్తోంది. నా శక్తి చేత కాదయ్యా, నేను బలహీనురాలిని. నా బలము చేత కాదయ్యా, నేను బలహీనుడునే. కానీ నీ ఆత్మ ద్వారా అనేక కార్యములు చేస్తానని వాగ్దానం చేశారు. నమ్మడానికి నాకు శక్తినివ్వండి, నమ్మి నీ కార్యములు చూడడానికి శక్తినివ్వండి అయ్యా అని ప్రార్థించినట్లయితే అద్భుతకరమైన దేవుని శక్తి నువ్వు పొందుకుంటావు. ఈ నూతన నెలలో వేటి గురించి అయితే నువ్వు దిగులుతూ ఉన్నావో, వేటిని గురించి అయితే నువ్వు బాధపడుతూ ఉన్నావో, వేటిని చెయ్యలేనని శక్తిహీనమైపోయినా అనుకుంటున్నావో, నీ శక్తి మీద ఆధారపడకు. నీ ధనముపై ఆధారపడొద్దు. నీవు కలిగి ఉన్న శారీరక విషయాల మీద ఆధారపడొద్దు. అన్నీ కోల్పోయిన పరిస్థితులు నీవున్నా దేవుని శక్తిపై ఆధారపడు. నీవు నమ్మితే ఏ విషయంలో నువ్వు శక్తిని కోల్పోయావో, ఒకవేళ నీ శరీరంలోనే శక్తిని కోల్పోయావా, ఆర్థిక విషయాల్లో శక్తిని కోల్పోయావా, కుటుంబంలో శక్తిహీనరాలను అనుకుంటున్నావా, దేని విషయంలో నాకు శక్తి లేదనుకుంటూ ఉన్నా, నీవు నమ్మినట్లయితే దేవుని శక్తి, దేవుని మహిమ నువ్వు చూస్తావు. ఆయన శక్తి నిన్ను లేవనెత్తుతుంది. ఆయన శక్తి నీ శరీరాన్ని బలపరుస్తుంది, నీ ఆర్థిక స్థితిని బలపరుస్తుంది, నీ మానసిక స్థితిని బలపరుస్తుంది, నీ కుటుంబాన్ని బలపరుస్తుంది, నీ భర్తను బలపరుస్తుంది, నీ బిడ్డలను బలపరుస్తుంది. ఎక్కడైతే నువ్వు బలం కోల్పోయావో తిరిగి బలాన్ని పొందుకోబోతున్నావు. నమ్మినట్లయితే ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి తండ్రి, గతించిన నెలంతా మాతో ఉన్నారు. 4 నెలలు మాకు తోడుగా ఉండి 5వ నెలలో ప్రవేశించడానికి నీ కృపను అనుగ్రహించారు తండ్రి. ఒక్కరోజు మేము బ్రతికి ఉన్నామంటే కేవలం నీ కృపే తండ్రి. నైనా మా ఆరోగ్యమును బట్టి, మా శక్తిని బట్టి, మా జాగ్రత్తను బట్టి మేము బ్రతికేలేమయ్యా. మమ్మల్ని బ్రతకమన్నారు కాబట్టి బ్రతుకుతున్నాం. ఈ నూతన నెలంతా మా ఆత్మీయ కుటుంబములందరికీ తోడే ఉండండి. ఈ మే నెలలో భయంకరమైన ఎండల్లో ప్రతి ఒక్కరిని నీ చల్లని మేఘముతో నింపండి. చిన్న బిడ్డలకు మీరు తోడుగా ఉండండి, వృద్ధులకు మీరు తోడుగా ఉండండి. నీ చల్లని రెక్కల నీడలో వారిని భద్రపరచండి తండ్రి. ఈ మే నెలలో మా దేశంలో, మా రాష్ట్రాల్లో జరగబోతున్న ఎన్నికల్లో నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. నీ చిత్తానుసారమైన వారిని మీరు ఎన్నుకొనండి తండ్రి. అధికారం మీదే, రాజ్యము మీదే, పరిపాలన మీదయ్యా. మీరు పరిపాలిస్తే ఈ దేశము సమాధానంగా, శాంతిగా ఉంటుంది తండ్రి. నెమ్మదితో కూడిన, సమాధానంతో కూడిన పరిపాలన మీరు మాకు దయచేయండి తండ్రి. నైనా మా దేశ అధికారులు, మా రాష్ట్ర అధికారులను అందరినీ కూడా చేతులు పెడుతున్నాను. నీ చిత్తం జరిగించండి తండ్రి. ఈరోజు వాగ్దానం చేశారు, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మ ద్వారా జరిగిస్తానని. నమ్మిన వారందరి జీవితాల్లో పరిశుద్ధాత్ముడా నీ శక్తిని ప్రసాదించి నీ ఆత్మ ద్వారా కార్యములు జరిగించండి. వారు చెయ్యలేని ప్రతి కార్యమును మీరు జరిగిస్తున్నారని నమ్ముతున్నాను. నాకు అసాధ్యమైనది ఏదైనా కలదాన్ని సెలవిచ్చారయ్యా. అవును, నమ్మిన వారి జీవితాల్లో ఏది అసాధ్యం లేదు. నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నమ్మిన వారందరూ దేవుని మహిమ చూడబోతున్నారు. యేసు నామములో ప్రతి హృదయంలో నమ్మిక కలుగునుగాక, విశ్వాసంతో నింపబడుదురుగాక. వారి ఆత్మీయ నేత్రలకు గ్రుడ్డితనం కలుగు చేసి అవిశ్వాసం కలుగు చేస్తున్న చీకటి అంధకారపు శక్తులు నజరేయుడైన యేసు నామములో అణిచివేస్తున్నాను. యేసు, ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. ఈ నెలంతా మీరు తోడుగా ఉండండి. ఆత్మీయంగా బలపరచండి, ఆర్థికంగా బలపరచండి, ఆరోగ్యపరంగా బలపరచండి, సామాజికంగా మీరు లేవనెత్తండి.
మానసికంగా మీరు బలపరచండి. ఈ నెలలో ఏవైతే చేయాలని నీ బిడ్డలు అనుకుంటున్నారో ప్రతి విషయంలో కూడా మీరు జయం దయచేయండి. ఈ నెలలో ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరూ కూడా విజయం పొందుకొందరుగా యేసు నామములో. ఈ నెలలో ఆర్థికంగా ప్రతి ఒక్కరూ కూడా లేవనెత్తబడుదురుగా యేసు నామములో. ఈ నెలలో ఉద్యోగ ప్రయత్నాలు మీరు ఆశీర్వదించండి, వ్యాపార ప్రయత్నాలు మీరు ఆశీర్వదించండి, వివాహ ప్రయత్నాలు మీరు ఆశీర్వదించండి. గృహాలు కట్టుకోవాలనుకున్న ప్రతి బిడ్డలను కూడా మీరు దీవించండి. గర్భఫలం లేక దిగులుతో ప్రతి బిడ్డ గర్భము యేసు నామములో తెరవబడునుగాక. ప్రతి గర్భమును ముట్టండి తండ్రి. గర్భంతో ఉన్న బిడ్డలు 9 నెలలు మీరు తోడుగా ఉండి సేఫ్ డెలివరీ స్థాయి చేయండి. ట్రాన్స్ఫర్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలందరి జీవితాలు ఈ నెలలో అద్భుతం చేస్తున్నారని నమ్ముతున్నాను. ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డలందరి జీవితాలు ఈ నెలలో అద్భుతం చేస్తున్నారని నమ్ముతున్నాను. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజు జరుపుకున్న వారందరినీ చేతులు పెడుతున్నానయ్యా. నూతనమైన ఆశీర్వాదాలతో నింపి నడిపించండి. ఈ దినం ప్రారంభిస్తున్న రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడయండి. వారు చేయలేని వాటిని మీరు చేయించి, వారు దాటలేని పరిస్థితులను మీరు దాటించి, వారి శక్తి చేత కాక నీ ఆత్మ చేత ప్రతి కార్యంను మీరు జరిగిస్తున్నారని నమ్మి నీకు స్తుతులు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈ నెలలో మీ బలము చేత కాదు, మీ ప్రయత్నం చేత కాదు, దేవుని ఆత్మ చేత, దేవుని శక్తి చేత మీ జీవితంలో కార్యములు జరగబోతున్నాయి. నమ్మండి. విశ్వసించిన వారందరూ ఆమేన్ అని కామెంట్ చేయండి. మీకు అనుకూలమైతే తప్పక లైక్ చేయండి వాగ్దానాన్ని. మీ బంధువులకు, మీ స్నేహితులకు, మీ ఆత్మీయులందరికీ వాగ్దానాన్ని షేర్ చేయండి. షేర్ చేస్తూ ప్రభు పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే మళ్ళీ రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.